ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా గురువారం తిరుపతి ఎస్సీ కార్యాలయం నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు విద్యుత్తును పొదుపు చేయాలని వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని విద్యుత్ శాఖ ఎస్సీ సురేంద్ర నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా సర్కిల్ డివిజన్ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్తును ఎలా పొదుపు చేయాలి, విద్యుత్తును ఆదా చేస్తే భావితరాలు ఎలా ఉపయోగపడుతుందనే దానిపై అవగాహన కలిగించడం జరిగిందన్నారు. అలాగే పొదుపు ఆవశ్యకత వివరించడంతో పాటు రాత్రి పగలు కరెంటు ఉందా ఆధారపడి ఉంటామన్నారు. అవసరమైనప్పుడు విద్యుత్ లైట్ వేసుకుని అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలని తెలియజేశారు. అలాగే ఎల్ఈడి బల్బులను వాడాలన్నారు. ఎలక్ట్రికల్ నాణ్యమైన పరికరాలను ఉపయోగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్జయిని యాప్ ద్వారా రాయితీలు అందజేయడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి టౌన్ పి చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూరల్ ఎన్ వాసురెడ్డి, ఈఈ వాసవి లత, డిఈలు జయప్రకాష్, మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. వినియోగదారులని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మన విద్యుత్ పొదుపు ఎలా చేయాలి, అప్లయన్సెస్ వాళ్ళ వాడకంలో దాన్ని ఎలా ఆఫ్ చేయాలి, ఏ టైంలో వాడాలనే దాని గురించి వివరంగా మేము బ్యానర్ల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడైతే వాళ్ళు విద్యుత్ వాడుతున్నారో ఆ పరికరాలను వాడేసి వెంటనే మళ్ళీ ఆఫ్ చేస్తే విద్యుత్ పొదుపు జరుగుతుంది. అలాగే ఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా మన కేంద్ర ప్రభుత్వము రాయితీలు ఇస్తూ ఊర్జావీర్ యాప్ ద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీస్ ఉన్న 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అలాగే ఏసీలు, విద్యుత్ పరికరాలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించి విద్యుత్తును వాడుకుంటూ ఎలాగా తక్కువ విద్యుత్ తోటి ఎక్కువ ఉపయోగకర విధంగా ఎలా ఉండాలనే విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అలాగే మన పర్యావరణంలో కాలుష్యం ఏర్పడి ఈ వర్షాలు కూడా టైము జూన్లో జూలైలో పడేటి డిసెంబర్ నవంబర్లో ఎక్కువ వర్షాలు పడుతూ రైతుల పంటలు కూడా నష్టం జరుగుతున్నది. కరోనా టైంలో పొల్యూషన్ చాలా తక్కువ ఉందని గవర్నమెంటే నిర్ణయించినప్పుడు దాన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు చాలా బాగా వర్షాలు బాగా పడ్డాయి. అప్పుడు పొల్యూషన్ బాగా తగ్గింది. ఇప్పుడు కూడా కోల్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని తగ్గిస్తూ అలాగే మన సోలారు, విండ్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఇది పూర్తిగా 2047 నాటికి సోలారు ప్రతి కన్జ్యూమర్ విద్యుత్తు ఏర్పరచుకునే విధంగా గ్రీన్ ఎనర్జీ, ఫ్రెండ్లీ ఎనర్జీ వచ్చినప్పుడు మనకు కూడా ఇట్లాంటి పొల్యూషన్ సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పిఎం సూర్య గారి కింద కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. 3 కిలోవాట్స్ వరకు 78,000 రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 1 కిలోవాట్కి అయితే 30,000, 2 కిలోవాట్లకి అయితే 60,000, 3 కిలోవాట్లకి అయితే 78,000 రూపాయలన ఆటోమేటిక్గా వాళ్ళ అప్లికేషన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వాళ్ళకి అప్లోడ్ అయ్యి దాన్ని వెండార్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వెండార్ వాళ్ళు వచ్చి కాంటాక్ట్ చేసి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ సోలార్ సర్వీస్ ఇచ్చిన వెంటనే, ప్యానల్స్ పెట్టిన వెంటనే 1 మంత్లోగా వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీ అమౌంట్ 78,000 వాళ్ళకు రిటర్న్ బ్యాక్ వాళ్ళ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ సిబ్బంది అందరూ పాల్గొంటున్నారు. ఉత్సాహంగా ప్రతి ఒక్కరిని తిరుపతి ప్రజలందరినీ